ఆకలేస్తుందా? స్విగ్గీ జొమాటో ఉందిగా. బయటికి వెళ్ళాలా? ర్యాపిడో ఉందిగా. ఊరెళ్ళాలా? ఊబర్ ఉందిగా. ఆరోగ్యం గురించి బెంగ? హెల్త్ యాప్ ఉందిగా. ప్రతి విషయానికి మనకు యాప్ ఉంది. సాంకేతికత మన జీవనంలో భాగంగా మారిపోయింది. అయితే యాప్ ఆవిష్కరణలో చైనా తోపుగా నిలుస్తోంది. టిక్టాక్ మొదలు ఎన్నో యాప్లు చైనా నుంచి వచ్చినవే. చైనా కేవలం కోవిడ్ మాత్రమే పంచలేదు, ప్రపంచ అవసరాలన్నింటినీ తీర్చే మార్కెట్ను స్థాపించింది. ఆర్ యు డెడ్ యాప్ అసలు పేరు సిలేమే. మాండరిన్ భాషలో సిలేమే అంటే చనిపోయావా అని అర్థం. చైనాలో పాపులర్ అయిన ఫుడ్ డెలివరీ యాప్ ఎలేమే పేరును పోలి ఉంటుంది. ఎలేమే అంటే ఆకలిగా ఉందా అని. ఆకలిగా ఉన్న ప్రతి ఒక్కరికి ఈ యాప్ అందుబాటులో ఉంటుంది. ఇండియాలో స్విగ్గీ, జొమాటోలాగే ఈ యాప్ పనిచేస్తుంది. ఇప్పుడు ఈ సిలేమే పుట్టుకొచ్చింది. అసలు ఈ యాప్ పనితీరు కన్నా పేరే సంచలనంగా మారింది. చైనాలో మోస్ట్ ట్రెండింగ్ యాప్గా సిలేమే నిలుస్తోంది. మిలియన్ల కొద్దీ యువత ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకుంటోంది. కేవలం చైనాలోనే కాకుండా అమెరికా, భారత్ వంటి దేశాల్లో కూడా డెమోమో పేరుతో బాగా పాపులర్ అవుతోంది. ఒంటరిగా జీవిస్తున్న వారికి ఈ యాప్ ఓ వరం. ప్రతి 48 గంటలకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. దానిపై క్లిక్ చేస్తే సరిపోతుంది. అలా చేయలేకపోతే మీరు అప్పటికే రిజిస్టర్ చేసిన ఎమర్జెన్సీ నంబర్లకు ఫోన్ వెళ్తుంది. మీకు సంబంధించిన వారు స్పందించటం లేదు, పరిస్థితి ప్రమాదకరంగా ఉన్నట్టుంది, వారిని కలవండి అన్న విషయం చేరవేస్తుంది. జాగ్రత్తగా ఆలోచిస్తే ఇది ఎంత మంచి యాప్ కదా అనిపిస్తుంది. ఎలాంటి బ్రాండ్ మార్కెట్లోకి వచ్చినా సరే క్షణాల్లో దాన్ని మించిన బ్రాండ్ను అతి చవక ధరకే చైనా అమ్మేస్తోంది. ఇంతటి అద్భుత సామర్థ్యం ఉన్న చైనాలో ఇప్పుడు ఓ సరికొత్త యాప్ సంచలనమే కాదు, ప్రకంపనలు కూడా సృష్టిస్తోంది. అదే ఆర్ యు డెడ్ పేరిట వచ్చిన యాప్. పేరు వినగానే జడుసుకునేలా ఉంది కదూ. బట్ ఈ యాప్ చావడానికి కాదు, చనిపోయే వారిని బతికించే యాప్. జనాభాలో భారత్తో సరిపోల్చదగ్గ చైనా అన్ని రంగాల్లో దూసుకెళ్తోంది. ఇక్కడ శ్రమించడమే జీవన విధానం. పని గంటలు లెక్క పెట్టకుండా రేయింబవళ్లు ఫ్యాక్టరీల్లో, కంపెనీల్లో యంత్రాల్లా పనిచేస్తున్న శ్రామికులకు కొదవే లేదు. అయితే ఇదే సమయంలో ఒంటరిగా బతుకు నెట్టుకొస్తున్న వారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగిపోతోంది. ఆత్మీయులు అయినవారు లేకుండా అనాథల్లా బతుకుతున్నవారు శోక సముద్రంలో ఈదలేక, ముందుకెళ్లలేక ఉక్కిరి బిక్కిరవుతున్నారు. వారిలో నిరాశ కటిక చీకటిలా దట్టంగా కమ్ముకుంటోంది. కంటి కొసల్లో కారే కన్నీటిని తుడిచే ఓ ఆప్యాయ హస్తం కోసం ఎందరో పరితపించిపోతున్నారు. చైనాలో 2030 నాటికి ఒంటరిగా నివసించే వారి సంఖ్య సుమారు 20 కోట్లకు చేరుతుందని పరిశోధకులు అంచనా. తాజా లెక్కల ప్రకారమైతే సుమారు 12.5 కోట్ల మంది ఒంటరిగా జీవిస్తున్నారు. వీరికి ఏదైనా ప్రమాదం జరిగినా లేదా ఆకస్మికంగా చనిపోయినా ఎవరికీ తెలియని దుస్థితి. ఈ ఒంటరి మరణాలు చైనా సమాజాన్ని మరింత కుంగదీస్తోంది. చైనాలో కుటుంబ నియంత్రణ చాలా కఠినంగా అమలు చేస్తూ రావడం కూడా జనాభా దారుణంగా పడిపోవడానికి కారణంగా చెప్పవచ్చు. జనాభా తగ్గుదల ఓ సమస్యగా మారుతుందని బహుశా చైనా ఊహించలేదేమో. అంతెందుకు, ఆంధ్రప్రదేశ్లోనూ జనాభా రాన్రాను తగ్గుముఖం పడుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సభాముఖంగా ప్రస్తావించారు. ఒకప్పుడు ఎక్కువ సంతానం వద్దు అన్న నేతలే ఇప్పుడు కనండి పర్వాలేదు అంటున్నారు. చైనాలోనూ ఇదే దుస్థితి. అక్కడ డింక్ విధానం బాగా అమల్లో ఉంది. అంటే డబుల్ ఇన్కమ్ నో కిడ్, సంతానం వద్దు ఆదాయమే ముద్దు అనుకుంటూ బతికేశారు. పరిణామాలు అనూహ్యంగా మారిపోయాయి. ఇప్పుడు ఆ దేశంలో ముసలివాళ్ల సంఖ్య ఏటేటా పెరిగిపోతోంది. ప్రత్యేకించి యువత చాలా నైరాశ్యంలో కూరుకుపోతోంది. ప్రస్తుత తరానికి తోబుట్టువులే లేకుండా పోతోంది. చైనాలో ఓ కుటుంబం అంటే యువకుడు లేదా యువతి, అమ్మా నాన్నలు, నలుగురు తాతయ్య అమ్మమ్మలు అన్నట్టుంది. కుటుంబాన్ని పోషించలేక ఆర్థిక మానసిక భారాన్ని మోస్తూ ఒంటరి జీవుల్లా మారిపోతున్నారు. రెండు 2025 నాటికి చైనాలో జననాల రేటు దారుణంగా పడిపోయింది. పురిటి నొప్పులు,
పుట్టిన చిన్నారుల ఏడ్పులు ఇవన్నీ అపరిచిత పదాలుగా మారిపోతున్నాయి. 60 ఏళ్లు పైబడిన వారే దాదాపు 30 కోట్ల మంది దాకా ఉన్నారు. పైగా చైనాలో వృద్ధాశ్రమం సంస్కృతి లేకపోవడంతో ముసలివాళ్లు ఇంట్లోనే ఒంటరిగా కుంగిపోతున్నారు. ఈ లెక్కన 2030 నాటికి చైనాలో ఒంటరిగా బతికేవారి సంఖ్య 20 కోట్లు దాటుతుందని అంచనా. ఈ దారుణ నేపథ్యంలోనే ఆర్ యు డెడ్ యాప్ ఆవిర్భవించింది. సోషల్ మీడియాలో నెటిజన్లు తరచుగా మనం చనిపోతే శవాన్ని తీసుకెళ్లేలా యాప్ ఉంటే ఎంత బాగుంటుందో కదా అని చర్చించేవాళ్లు. దీన్ని గమనించే ఇయాన్ లూ అనే 3 పదుల యువకుడు ఈ యాప్ తయారు చేయాలని అనుకున్నాడు. ఇయాన్ కూడా షెంజన్ నగరంలో 5 ఏళ్ల పాటు భయంకర ఒంటరితనాన్ని అనుభవించడం కూడా యాప్ తయారీకి కారణం. ప్రతిరోజు బంధువులకు నేను బాగున్నాను అని మెసేజ్లు పంపడం కష్టమనిపించి చెక్మేట్గా ఈ యాప్కు రూపకల్పన చేశాడు. యాప్ వచ్చిన కొద్ది రోజుల్లోనే విపరీతమైన ప్రజాదరణ పొందుతోంది. సిలేమే యాప్ను చైనాలోని హెనాన్ ప్రావిన్స్కు చెందిన మూన్స్కేప్ టెక్నాలజీ అనే సంస్థ అభివృద్ధి చేసింది. 1995 తర్వాత జన్మించిన జెన్ జెడ్ జనరేషన్కు చెందిన 3 యువకులు యాప్ రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. వీరిలో గ్యవో ప్రాజెక్ట్ మేనేజర్గా ఉంటున్నారు. యాప్ తయారీకి కేవలం 1000 యువాన్లు, మన కరెన్సీలో 12,000 నుంచి 13,000 రూపాయలు ఖర్చయింది. నెల రోజుల్లోనే యాప్ ఆవిష్కరించారు. ప్రారంభంలో ఉచితంగా ఉన్నప్పటికీ సర్వర్ ఖర్చుల కోసం దీని ధర 8 యువాన్లుగా నిర్ణయించారు. ఆశ్చర్యంగా ప్రస్తుతం ఈ యాప్ 13 కోట్ల రూపాయల కంపెనీ విలువకు చేరుకుంది. సిలేమే యాప్ను ఒక సక్సెస్ఫుల్ స్టోరీగా చూడొచ్చు. అదే సమయంలో సమాజంలో అనుబంధాలు ఎలా దూరమైపోతున్నాయో అర్థం చేసుకోవచ్చు. సంపాదనే ముద్దు, సంతానం వద్దు అనుకునే నేటి తరానికి ఈ యాప్ ఓ చెంపపెట్టు లాంటిది. ఉమ్మడి కుటుంబాలు మాయమై న్యూక్లియర్ సంసారాలు ఇబ్బడి ముబ్బడిగా పుట్టుకొస్తున్న సమాజంలో ఒంటరితనం అనివార్యంగా మారుతోంది. ఏకాంతం కోరుకోవడం వేరు, ఒంటరిగా మిగిలిపోవడం వేరు. మనలో చాలా మంది నన్ను కాస్త ఒంటరిగా వదిలేయండి బాబోయ్ అంటూ ఉంటాం. కానీ ఆ ఒంటరితనం అంత సులువు కాదు. అనుభవించే వారికి ప్రత్యక్ష నరకం. ఇప్పుడు చెప్పండి, మనకు ఆర్ యు డెడ్ లాంటి యాప్ కావాలా?